ఇప్పుడు మనకి బంగారం బాండ్లు ఆ మధ్యన అమ్మారు కదా! అమ్మి దాని మీద అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు భారీగా ఆ రోజున ఇచ్చిన రేట్‌తో పోల్చుకుంటే ఇప్పుడు భారీగా డబ్బులొస్తున్నాయి. అది ఒక యాస్పెక్ట్. ఇప్పుడు ఇట్లాంటి బాండ్స్ అంతర్జాతీయంగా రిలీజ్ చేయడానికి చైనా రెడీ అవుతుందంట. అంటే అంతర్జాతీయ బంగారాన్ని గుప్పెట పట్టి దాని ధరల పెరుగుదల, తరుగుదలని నియంత్రించే పని. ఎందుకంటే ఇప్పుడు అమెరికా, యూరప్ దేశాలు ఆ పని చేస్తున్నాయి. బంగారం రేటు అకస్మాత్తుగా ఎందుకు పెరిగింది? ఏమైనా పెళ్ళిళ్ళు, పేరంటాలు ఎక్కువైపోయినాయా? లేకపోతే యుద్ధాల కారణంగా పెరిగిందంటే రష్యా, ఉక్రెయిన్‌తో ఎప్పటినుంచో జరుగుతుంది 3 ఏళ్ల నుంచి. అప్పుడు పెరగంది అకస్మాత్తుగా ఇప్పుడెందుకు పెరిగింది? అట్లాగే ఇజ్రాయెల్‌కి, హమాస్‌కి వార్ ఎప్పటినుంచో జరుగుతుంది. అప్పుడు పెరగంది ఇప్పుడెందుకు పెరిగింది? అంటే జనాలలో వినియోగం తగ్గినప్పుడు రేట్లు పెంచేసేయడం ద్వారా మార్కెట్ పెరిగిపోతుందన్నటువంటి భయాందోళన సృష్టించి జనం చేత మళ్ళీ పానిక్ బయింగ్ అంటారు. భయంతో ఎక్కువ కొనేటట్టు చేయడం. అదే సందర్భంలో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని అమ్మడం ద్వారా నిధులు ఎక్కువ సమీకరించుకోవడం. ఇదొక గేమ్ నడుపుతున్నాయి అంతర్జాతీయ. అదే వ్యవహారాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తుంది. అందుకని ఇంటర్నేషనల్ సావరిన్ బాండ్స్‌కి రెడీ అవుతోంది చైనా అన్నటువంటిది తాజా అంశం.